reserved, but I don't know in real life. How's Kiran? He's reserved, like, you know, in the start when he doesn't know you. But when, like, you know him, then he can talk, like, for 8 hours straight. Okay. So did you experience that after knowing him? He's talking and he's being very naughty. And for 8 hours? No, but he was talking a lot on set. On set, they used to have a banter, like full-on banter they used to have. And I was sometimes involved, I was sometimes not involved. It was like that. I was on and off, but their banter was like there. Do you understand Telugu now? Yeah, I used to understand a little bit of What they are speaking? yeah, but they're speaking. But sometimes they're laughing so much, I'm also laughing. I understood just What else with do the I do? producers also. I was also laughing along with them. They were just laughing down. Yeah. Like sometimes you don't need a reason to laugh. They're just laughing. Okay. సార్ ఫస్ట్ టైం హీరోయిన్ పొగిడింది అంటున్నారు. ఇంతకు ముందు సినిమాల్లో ఎవరు పొగడలేదా సార్? ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఇప్పుడు వచ్చిందే పోయింది. అంటే అలా రిజర్వ్డ్ అని కాదు, నాకు కిరణ్ గారు 6 years జర్నీ, పర్సనల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. సో మాకు ఆ రిజర్వ్నెస్ ఉండదు. కేఆర్ఎంలో ఒరిజినల్ ఎలా ఉంటారో మేము అలానే ఉంటాం బయట. సో సెట్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుంటుంది కదా. మీరు హీరో గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్టే ఎస్ చెప్పారా, లేకపోతే ఆయన ఏమైనా ఇది ఇక్కడ అక్కడది అలా ఏమైనా చెప్పారా? ఎస్ చెప్పాను. ఎస్ చెప్పేశారు వెంటనే. అంటే అప్పుడు ఒక 60% స్టేజ్లో ఉండింది, ఇంకా వర్క్ చేయాల్సింది చాలా ఉండింది. బట్ పాయింట్ వైజ్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒక 6 months వర్క్ చేసి మళ్ళీ వెళ్ళి నరేషన్ ఇచ్చాక కాన్ఫిడెంట్గా ఓకే అన్న. ఆయన నెరేటివ్ స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? తను బాగా నవ్వు వచ్చిందండి, బాగా చేస్తాడు, నరేషన్ బాగా ఇస్తాడు. అంటే నరేషన్ తర్వాత డైరెక్షన్ అదేలా అనిపించింది? డైరెక్షన్ కూడా బాగా చేస్తాను. నేను అన్నది నరేషన్ ఇచ్చేటప్పుడు చాలా ఇప్పుడు పెద్ద ఉపయోగం. వెరీ వెరీ ఇన్నోసెంట్. అసలు ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి నాని? అలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని నేను చూసాను సార్. అది అసలు పాయింట్ అడగలేదు. ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయిని అంటే చూసారు. స్టోరీ రివీల్ చేయలేము. అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందో సెంట్రిక్ గా తిరుగుతూ ఉంటుంది. ఇంకా తన లైఫ్ లో ఉండే వాళ్ళందరూ ఇదవుతుంటారు. అలాంటిది హీరో వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది మెయిన్ పాయింట్. అది రివీల్ చేయలేం కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో క్లోజ్ గా చూసారు. ఎవరు మాకు కాలేజ్ లో ఒక అమ్మాయి. కాలేజ్ లో ఒక అమ్మాయి. ఆమె వల్ల మీరు బాధితులు అయ్యారా? లేదు, పక్క వాళ్ళు అయ్యారు. బేబీ లాంటి సినిమా కాదు. ఈ జనరేషన్ మూవీ కాబట్టి ఈ జనరేషన్ అర్థం చేసుకునే లాంటి ఒక టైటిల్ ఏంటంటే ఈ రౌండ్ వైబ్ చెక్. సో మీ వైబ్ ఎలా ఉంటుంది, దానికి మీ రియాక్షన్ ఎలా ఉంటుందని మిమ్మల్ని అడగను, మీ రియాక్షన్ పక్కన వాళ్ళని అడుగుతాను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో కిరణ్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఆయన ఏం చేస్తారు అని యుక్తి గారు చెప్పాలి. He laughs. వాట్ ఈస్ హిస్ వైబ్? As a vibe, okay. When he's happy, he's like, hey Yukti, what's up, shall we go out, have some food? అలా ఏమైనా మాట్లాడతారా? లుంగి ఎత్తి No, one second. లుంగి ఎత్తి దిగడతారా అని అడుగుతున్నానండి బాబు. ఈ సినిమాలో పవర్ అలా ఉంటుంది. No, when he's in a good mood, he's just like, okay, let's have fun, let's have good food, let's talk. And yeah, I mean, that's what I've experienced so far. That when he's happy, he's just like, okay, let's just chill. I mean, let's sit together and let's just vibe, yeah. వైబ్. Yeah, vibe. ఓకే, సో నరేష్ గారికి బాగా హ్యాపీగా అనిపించినప్పుడు ఏం చేస్తారో మీరు చెప్పాలి. నరేష్ గారు ఇప్పుడు కూడా ఇంత ఎనర్జీగా ఉన్నారంటే, ఆయన హ్యాపీగా ఉండాలంటే హ్యాపీగా ఉన్న టైంలో రొమాన్స్ చేస్తారు. నేను ఓకే, చూస్తే ఎందుకంటే అందరూ రోమియో తర్వాత లైలా లేదు సార్, వాళ్ళు కూడా చిన్న నిన్న ప్రెస్ మీట్ లో కూడా నరేష్ గారు రొమాన్స్ ఇస్ యువర్ వైబ్. yes yes వైబ్ చెక్ లో మీ that వైబ్ is the still young and energy. yes of course. ఓకే, నాని గారు, మన ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు హ్యాపీగా ఫీల్ అయినా? ఇది ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది రెండు చెప్పాలి. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, హ్యాపీగా లేనప్పుడు ఏం చేస్తారు కూడా జడ్జిలు ఎక్కడ ఉన్నారు?
నో కామెంట్స్. హ్యాపీగా ఉంటారని చెప్పారా? కోపంగా ఉంటే ఏమైనా చేస్తారా? గో ఫర్ ట్రిప్స్ అండి, మంచి ట్రిప్స్కి వెళ్తారు హ్యాపీగా ఉన్నప్పుడు. ఆయన సోలోకి వెళ్ళిపోతారా? మిమ్మల్ని ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకుంటారు? మేబీ ఫ్రెండ్స్తో ఎక్కువ వెళ్తుంటారు. మీరు హ్యాపీగా ఉంటే ట్రిప్స్కి వెళ్తారు. కరెక్ట్ ఆన్సర్ ఏనండి? కాదు, కరెక్ట్ ఆన్సర్ ఆయన ఏం చేస్తారో మీరు చెప్పాలి. మీరు ఏదో దాస్తున్నారు. హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మంచి పబ్లో మంచి మంచి పార్టీస్ ఇస్తుంటారు. మేము అందరూ ఆయన షాల్ కప్పి సెలబ్రేట్ చేస్తుంటాం. But then I think I've forgotten to say that, but he also loves to party. He loves to party, and he loves everyone to party around him. Party like this, like one bottle here, one glass here. Not that is the character. That is the character. But in real life, I think he loves seeing people around. He loves to be surrounded by people all the time. I think that's his vibe. That he loves to be surrounded by people, having fun, eating good food, and that also gives him happiness. Okay, that's his vibe. That's his vibe. మరి మన యుక్తి గారి వైబ్ ఏంటి? హీరో గారు మీరు చెప్పాలి, మీరు ఇంకా చెప్పలేదు. నాని చెప్తారు. చెప్పండి పర్లేదు. You both can tell. యుక్తి ఫుల్ హ్యాపీగా ఉంటే అంటే నార్మల్గా తిన ఎక్కువ నవ్వదు, అంటే లైక్ నార్మల్గా సైలెంట్గా అలా కొంచెం అలా డిస్టర్బ్ ఏం మాట్లాడినా సరే మేము ఎప్పుడైనా సెటిల్ ఏమన్నా పలకరించాం అనుకో ఒక రియాక్షన్ వస్తుంది అని. భాష గురించి కాదులేండి, ఏదో ఉంటుంది అది ఒక మూడ్లో. హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్ లైక్ ఎనీథింగ్. షీ లాఫ్ అటు ఇటు వాక్ చేస్తూ ఉంటుంది. కొంచెం ఆ బబ్లీ గర్ల్ కైండ్ ఆఫ్ థింగ్స్ వస్తాయి, కొంచెం ఆ వైబ్లో ఉంటుంది, బాగా హ్యాపీగా ఉంటుంది. అదే వైబ్ హ్యాపీగా ఉన్నప్పుడు షీ లాఫ్స్ నాని నవ్వుతుంటాడు వెనక నుంచి. అదేంటో నాకు అర్థం కాదు. ఎందుకు నేను అబ్జర్వ్ చేశాను సార్. అంటే అనుకున్న ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి హ్యాపీనెస్. మీరు బాగా సాడ్ గా ఉన్నప్పుడు ఏం చేస్తారు? కమింగ్ టు కిరణ్ గారు. 2 ఫుల్లు కొడతాడు. ఓకే, 2 ఫుల్లు కొడతారు. మీరు చెప్పండి. ఆయన ఇప్పుడు ఎలాగో మీకు చెప్పారు కాబట్టి మీరు రివీల్ చేయండి, ఆయన ఏం చేస్తారు సాడ్ గా? డెస్టినేషన్ లేకుండా కార్ వేసుకుని వెళ్ళిపోతారు. సార్ నరేష్ సార్ మీరు చెప్పండి. మన హీరోయిన్ గారు సాడ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారు? సాడ్ గా ఉన్నప్పుడు ఎలా చూస్తాయి చెప్పండి. నాకు ప్రశ్న ఇచ్చారండి. మేకప్ టు ప్యాకప్ వరకు దాంట్లో సాడ్గా ఉందనేది నాకు ఎలా చూస్తారు? కాంబినేషన్స్ క్వశ్చన్స్ ఎవరిని వాళ్ళని అడిగితే వాడు చెప్తాం కానీ ఎవరిని వాళ్ళని అడిగితే రెగ్యులర్ ఇంటర్వ్యూ కాబట్టి పక్కన కదా. సరే అయితే అంటే ఎప్పుడైనా తను చెప్పిందా సార్ షూట్ చాలా లేట్ అయింది, ఇట్స్ వెరీ అట్లా ఏమైనా చెప్పిందా మీకు? మోస్ట్ రిజర్వ్డ్ అమ్మాయి ఓన్లీ అలా సైలెంట్గా షాట్ చేయడం, ఫోకసింగ్ ఆన్ ద షాట్, గోయింగ్ సిట్టింగ్. ఎప్పుడో ఒకసారి కిరణ్తో మాతో ఆలోచన మాట్లాడుకుంటాం, అంతే నాకు తెలుసు. వాట్ యూ డూ ఇన్ యూర్ సైడ్? I don't talk to anyone. What is your vibe? You don't talk. Most reserved ante adi. I'm just with myself. Yeah. నరేష్ గారు మీరే చెప్పండి. మీకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? నాకు అసలు కోపం రాదమ్మా. ఎందుకు రాదంటే అవతల వాళ్ళు ఎందుకు కోపకుంటారో దాని సొల్యూషన్ చూస్తా. కాబట్టి ఆ సొల్యూషన్ నేను ఐ విల్ ట్రై టు ఫైండ్ ద సొల్యూషన్. కాబట్టి నాకు ఎవరి మీద కోపం రాదు, నా మీద నాకు ఒకసారి కోపం వస్తుంటుంది. ఎవరైనా ఎక్కువ నమ్మినా ఎక్కువ ప్రేమించినా కరెక్ట్గా దాని రిజల్ట్ రాకపోతే కోపం ఉంటుంది తప్ప ఉండదు. సో కోపం అనేది నాకు ఎక్కువసేపు ఉండదు, షిఫ్ట్ నెక్స్ట్ అంతే. సో రాజేష్ గారు మీరేం చేస్తారు బాగా కోపం వచ్చిన? మా కోపానికి కారణం ఏంటో 1 minute తెలుసుకుంటా. శివ గారి అక్కడ ఒకసారి కెమెరా పై చూపించండి. వాళ్ళందరికీ నా కోపం వస్తే ఏంటనేది తెలుసు. బాగా కోపం వస్తుందా అండి? బాగా కోపం వస్తుందా? అంటే కోపం తక్కువ వస్తుంది, వస్తే మాత్రం చాలా ఎక్కువ. సో వాట్ డు యు డు వెన్ యు ఫీల్ వెరీ ఫ్రస్ట్రేటెడ్, annoyed, angry? I call someone, like, because to let it out of my system. So once it's out, so I feel less annoyed and less angry. కిరణ్ గారు మీరు? మోస్ట్లీ సైలెంట్గా ఉంటాం, పక్కకి వెళ్ళి కామ్గా కూర్చుంటాం. ఇంక వెరీ క్లోజ్. ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, కొంపతీసి కోపం అలా ఎక్కువ కోపం ఉంటుంది.
ఇంకా వెరీ క్లోజ్ పీపుల్ అని అంటే ఇంకా వెంట అవుట్ చేస్తాను, లేకపోతే ఐల్ బి కామ్. ఓకే, మీరు నాని నేను మ్యాక్సిమం సైలెంట్గా ఉంటాను ఎంత కోపం వచ్చి. మీరు చెప్పారని కాదు.